వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు పరశురాముల వారిని కలిసిన తరువాత పాండవులు దక్షిణం వైపు ప్రయాణం సాగిస్తారు. దాని తర్వాత వీరు అగస్త్య మహాముని వారి దగ్గరకు వెళ్తారు. అయితే అక్కడ లోమస మహర్షిని అసలు అగస్త్య మహాముని వాతాపి అనే అసురుణ్ణి ఎందుకు చంపవలసి వచ్చింది అని అడుగుతారు. అప్పుడు లోమస మహర్షి ఈ కథ చెప్పడం ప్రారంభిస్తారు. ఒకానొకప్పుడు అగస్త్య మహాముని తన వంశాన్ని కొనసాగించేందుకు పుత్రులను కనాలి అని నిర్ణయించుకుంటారు. అప్పుడు ఒక అందమైన అమ్మాయిని సృష్టించి విదర్భ రాజుకు దత్తత ఇస్తారు. ఈమె పెద్దగా అయిన తరువాత నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగగా మొదట విదర్భ మహారాజు తను కూతురు అయిన లోపముద్ర దానికి ఒప్పుకుంటుందో లేదో అని సంకోచిస్తారు. కానీ లోపముద్ర యువరాణి అయినా కూడా అడవిలలో జీవించడానికి ఒప్పుకుంటుంది. ఇప్పుడు అగస్త్య మహామునిని పెళ్లి చేసుకొని వీరిద్దరూ అడవిలో జీవిస్తూ ఉంటారు. వీరిద్దరూ ఎన్నో యజ్ఞాలు అలాగే పూజలు చేశారు. ఒకసారి వీరి మధ్య పిల్లల విషయం వస్తుంది. అప్పుడు లోపముద్ర తనకు ధనం ఉంటేనే పిల్లలు కనడానికి ఒప్పుకుంటాను అని చెబుతుంది. దానికి అగస్త్య మహాముని ఒప్పుకోరు. అప్పుడు లోపముద్ర మీకున్న దివ్యశక్తితో ధనాన్ని తీసుకురండి అని చెబుతుంది. తన దివ్యశక్తులన్నీ ధనం తీసుకొచ్చేందుకు అయిపోతాయేమో అని భయపడతారు అగస్త్య మహాముని. దాని తర్వాత ధనం కోసం మొదటిగా శృతవర్మ అనే ఒక రాజు వద్దకు వెళ్తారు. ఆ రాజు వద్ద తనకు ఇచ్చే అంత ధనం లేదు అని గుర్తించి అక్కడ నుంచి వచ్చేస్తారు. దాని తర్వాత ప్రధనస్వ అనే ఒక రాజు వద్దకు వెళ్తారు. ఈయన వద్ద కూడా ఇచ్చే అంత ధనం లేదు అని వెనక్కొచ్చేస్తారు. దాని తర్వాత త్రష్యద్య అనే ఒక రాజు వద్దకు వెళ్తారు. ఈయన వద్ద కూడా వచ్చేది ఖర్చులకే పోతుంది అని అర్థం చేసుకొని ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోతారు. దీని తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.